మనం చిన్నప్పటి నుంచి ఎంతోమంది లాయర్లను చూసుంటాం. అబ్బో, ఆయన చాలా లీడింగ్ లాయర్, కోర్టులో ఆయన వాదనలతో దుమ్ము దులిపేస్తాడు అని మనం అనుకుంటుంటాం. అతనికి ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? ఒక మంచి లీడింగ్ లాయరు, సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్గా చేరి ఆ టాలెంట్ని సంపాదించుకున్నాడు అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆయనకు అంత టాలెంట్ ఎలా వచ్చిందంటే పెళ్ళంతో వాదించి 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 అతనికి బాగా వాదించడం అలవాటైపోయి కోర్టులో బ్రహ్మాండంగా వాదిస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆడవాళ్ళు కనుక లా చేస్తే వాళ్ళు మంచి లాయర్లు అవుతారు. జడ్జి బుర్రకాయ గిరగిరా తిరిగేటట్టు వాదించగలరు. సరే, అంతమంది మొగుళ్ళు లీడింగ్ లాయర్లు అవుతారా అంటే కారు. మరి ఇందాక అన్నావు కదా లీడింగ్ లాయర్లు అవుతారని నీ పెళ్ళంతో వాదించి అంటే అది వేరే విషయం. కొంతమంది అయితే కాలేరు. పెళ్ళైన కొత్తలో అయితే వాళ్ళు విరగబడి వాదిస్తారనమాట పెళ్ళంతో. మోర విరుచుకుని తెగ వాదిస్తారు. తర్వాత రాను 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 ఏమవుతుంది, వాళ్ళు నెమ్మదిగా వీక్ అయిపోతారు. వీక్ అయిపోయి సరెండర్ అయిపోతారు పెళ్ళంకి. పెళ్ళం అలా వీక్ కాదు, ఆవిడ వాదించిన కొద్దీ చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది అసలు రహస్యం. సరే, మొగుళ్ళు ఏంటంటే ఇంకా సరెండర్ అయిపోతారు, ఇంకా వాళ్ళ ఏం కాదు. మరి వేరే భర్తలు లీడింగ్ లాయర్లు ఎలా అవుతున్నారు అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంటారు, లేదా వాళ్ళ ఆవిడ పాపం చేసుకుని ఉంటుంది, అంతే. అలా కొద్దిమంది పెళ్ళంతో వాదించి 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 బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి లీడింగ్ లాయర్లు అయిపోతారు అనమాట. అసలు వాదించడం అంటే కొట్లాడుకోవడం కాదండి, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుని చావడం కాదు. ప్రతి చిన్న విషయంలోనూ వాదన వస్తుందన్నమాట. పెళ్ళం ఉంటుంది, కమల్ హాసన్ కండి 50 ఏళ్ళు ఉండొచ్చండి అంటుంది. మూడంటాడు, చచా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కమల్ హాసన్ హీరోగా చేయడం, వాడికి 60 ఏళ్ళు ఉంటాయి అని అంటాడు. కాదు 50 ఏళ్ళు ఉంటుంది, కాదు 60 ఏళ్ళు ఉంటుంది, అంతే. ఆర్గ్యుమెంట్ స్టార్ట్. ఇంకా వాదించుకుంటూనే ఉంటారు అనమాట. లేదా ఏమంటే ఈ సంవత్సరం మామిడి పళ్ళు అంత దిగుమతి కాలే కదండి, అంత రాలేదు మార్కెట్లోకి. మొగుడేమంటాడంటే అబ్బే మామిడి పళ్ళు పంట చాలా ఎక్కువ వచ్చేసింది ఈసారి, అందుకనే మార్కెట్లో బోల్డ్ అన్ని మామిడి పళ్ళు వచ్చేసాయి అని అంటాడు. నాకైతే ఏమైనా అనిపించట్లేదు అంటే, ఎందుకు అనిపించట్లేదు? మామిడి పళ్ళు 80 రూపాయల కిలో అమ్ముతున్నారు తెలుసా అంటే పెళ్ళం ఉంటుంది, వాళ్ళకి ఏం రోగం వచ్చిందో అంత తక్కువ కమ్మడానికి అని అంటుంది. అంతే తప్ప తగ్గదు, వాళ్ళు అలా వాదించుకుంటూనే ఉంటారు. కాబట్టి పెళ్లి కాని అబ్బాయిలు మీకు ఒక సలహా ఇస్తున్నాను. పెళ్లి చూపులప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ అమ్మాయితో సపరేట్గా మాట్లాడతాను అని పక్క గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయితో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకోండి. అప్పుడు ఆవిడ ఎంత బాగా వాదిస్తుందో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని. సరేనా?